ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చూస్తున్నాం, దాదాపు 10 రోజుల పైన అయిపోయింది విజయవాడలోన. ప్రతి ఒక్కటి ఉరిమేడు నది, దానికి గేట్లే లేవు అని ఒకసారి అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి దాన్ని తెంపినాననే విధంగా ఒకసారి అంటారు. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళకి. ప్రజలు అన్నమో రామచంద్ర, అసలు మాకు అన్నమే లేదని వాళ్ళు గోడాడుతుంటే దాన్ని విడిచిపెట్టి అందరూ మంత్రులంతా కలిసి, హోంమంత్రి అయితేనేమి మంత్రులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని పని కట్టుకొని ఆయన మీదే ఇంకా అంటుండ్రేమో, ఆ వర్షాలు కానీ జగన్మోహన్ రెడ్డి తెప్పించిన అంటుండ్రేమో. ఎందుకంటే అది ప్రకృతి కాబట్టి దాన్ని అనలేకపోతున్నారు. ఏదన్నా కానీ వాళ్ళకి చేతి కాక ఆయన చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం, ఏదైనా కానీ వరదలు వస్తే విపత్తు వస్తే ఏ ముఖ్యమంత్రి అలా అండు, నా ఖజానా ఖాళీ అయిపోయింది, నేనేం చేయలేను, మీరంతకు మీరే సాయం చేసుకోవాలంటే అనే ముఖ్యమంత్రిని మనం ఫస్ట్ టైం ఈయనే చూస్తున్నాం. ఎందుకంటే చాలా అసలు అక్కడ చూస్తుంటే 10 రోజులైంది అన్నం లేక అనుభవిస్తున్నారు. ఇంతవరకు ఇంకా వాళ్ళకి నీళ్ళలోనే ఉన్నారు. ఇంకా దాన్ని విడిచిపెట్టి పదే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ నీళ్ళు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి బోట్లు పంపించినారని దాన్ని 3 రోజులు దాన్నే చూపించింది. ఇప్పుడేమో ఆ బోట్లు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగినారు, లోకేష్తో ఫోటోలు దిగిన ఉన్నాయి. దాని నుంచి మళ్ళీ ఏం గప్చిపోయినారు. ఏదైనా పని కట్టుకొని ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి అనాలా, ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టాలనే విధంగా ఉద్దేశమే తప్ప వాళ్ళని మంచి పరిపాలన చేస్తాము, ప్రజలకి ఏదో చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళకి కట్టుకునే బట్టలు లేవు, వాళ్ళకు ఉండేకి స్థానం లేదు, అవి ఆలోచన చేయకుండా అట్లా ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు ఒక దగ్గర ఉండి ఆఫీసర్ని వాళ్ళని పంపించి ఏదైనా కానీ దాదాపుగా ఆయన వెనుక 2000 మంది ఆఫీసర్ని పెట్టుకొని ఆయన చుట్టూ తిప్పుకున్నాడు. కానీ ప్రజల సమస్యలు ఏమని అక్కడ నీళ్ళలో చాలా మంది దాదాపుగా కొన్ని 100 మంది కొట్టుకొని పోయినారు. వీళ్ళేమో అధికారికంగా 57 మంది అంటున్నారు. కొన్ని 100 మంది ఆడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎంతమంది నదిలో కొట్టుకున్నారో తెలియదు. అవి విడిచిపెట్టి ఈయన ఫోటోల కోసమే, ఆ బిల్డప్ల కోసమే తప్ప ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళు అధికారులందరినీ పంపించి ఆయన ఒక దగ్గర ఉండి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నేను వస్తే ఆఫీసర్లను నా చుట్టూ తిప్పుకుంటారు, నేను రాకూడదు అనే విధంగా ఆయనేమో అంటున్నారు. ఈయన మళ్ళీ సీఎం గారికి చెప్పేది ఎవరు లేరా? అధికారులందరూ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కలెక్టర్ అయితేనేమి ఆఫీసర్లు అయితేనేమి ఆయన చుట్టూ ఉండాలి. ఆయన చుట్టూ ఉండుకోకుండా ఒక దగ్గర ఉండి వాళ్ళని పంపించి ప్రజలను బాగోగులు చూసుకునే విధంగా చేయాలి. కానీ ఆయనేమో వాళ్ళ చుట్టూ తిప్పుకుంటా ఓసారేమో బుల్డోజర్ మీద ఒకసారి వస్తారు, ఒకసారేమో ట్రాక్టర్ మీద ఒకసారి పోతాడు. అవన్నీ అవసరమా? అధికారులు చెప్తే చేస్తారు లాస్ట్కి నువ్వు. అదే మన జగన్మోహన్ రెడ్డి మొత్తం అధికారుల్ని అలర్ట్ చేసి వాలంటీర్తోన పంచాయతీ ఆఫీసర్లు మొత్తం ఆడ పెట్టి మ్యాటర్ని చేసేవాడు. లాస్ట్కి ఎవరికన్నా కానీ నేను వచ్చేతాలకే ఒక్కరికి కానీ నాకు ఏదైనా కానీ నాకు అబ్బలేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టేవాడు. ఈయనేమో నేను యుద్ధం చేసినాడంట. ప్రకృతితో ఎవరైనా యుద్ధం చేస్తారా? ప్రజలతో యుద్ధం చేస్తే దానికి అంటున్నారు, ప్రకృతితో యుద్ధం చేసినాడంట. ఇక్కడ ఎంత పరిపాలన ఎక్కడ చూడలేదు. అందుకోసం ఆడు ఉండే చాలామంది ఇప్పుడు కానీ నిరుత్సాహాలు ఉన్నారు. ఆయన తక్షణమే వాళ్ళకి సాయం అందించి మా సాయం కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ సాయం అందించినాడు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మాది కానీ ఓ నెల జీతం ఇమ్మనే విధంగా అది కానీ చెప్పినారు. అది కానీ మేమందరూ ఓ నెల జీతం ఇచ్చే విధంగా
అందరూ ఇస్తున్నారు. అందుకోసమే దీన్ని రాజకీయం చూడుకోకున్నట్ల. ఎందుకంటే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి అనుకోకున్నట్ల. మీరు ప్రజలకు పరిపాలన చేసే విధంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటుంది తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీరే ముఖ్యమంత్రి. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి. ఈడ గడ్డికి వెళ్తే ఏ మంత్రి చూసినా జగన్మోహన్ రెడ్డి, ఏ ఎమ్మెల్యే చూసినా జగన్మోహన్ రెడ్డి అనేది. జగన్మోహన్ రెడ్డి జపం చేయకున్నట్ల ప్రజలకి ఏదో చేయలేని విధంగా. అదేవిధంగా ఆ బోట్లు విషయంలో, బోట్లు అయితే ఇప్పుడు అది వర్షాలు కొట్టుకొని వచ్చింటే జగన్మోహన్ రెడ్డి పంపించినారంట. వాళ్ళ కార్యకర్తలు పంపించిన ఆయన ప్రచారం చేసినారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? టీడీపీలో వాళ్ళంటే మళ్ళీ వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు? ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరు తేలినారు? ఏదన్నా కానీ వాస్తవాలు తెలుసుకొని మనిషి ఏదన్నా కానీ మాట్లాడే ముందా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో దొరికినారు కదా అనే విధంగా మాట్లాడుకున్నట్ల. మీరు పరిపాలన మంచి పరిపాలనగా 5 సంవత్సరాలకే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారు. మీరు 5 సంవత్సరాల పరిపాలన చేయాలని వాళ్ళని ఆడ ఉండే విజయవాడలో ఉండే ప్రజల్ని ఖచ్చితంగా అందరికీ భోజనాలు అన్నం పెడితే చాలరా మాకు దేవుడు అంటున్నారు. అన్నం కూడా దొరికితే చాలనే విధంగా ఉన్నారు. అందుకోసము అందరూ కలిసి ఎన్నో సమస్యలు స్వచ్ఛంద సంస్థలు కానీ చాలామంది అక్కడ పోయి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి అదే చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి మాకు ఏం అందలేదు. స్వచ్ఛంద సంస్థలు ఆ సమస్యలు వచ్చినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటపట్టి ఏదో అక్కడక్కడ అన్నం తింటున్నారు. అన్నం కానీ భోజనాలు కానీ వాళ్ళకి ఏదైనా కానీ బియ్యం అయితేనే ఏదైతేనే స్వచ్ఛంద సమస్యలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటపడినారు. కాబట్టి మీరు ఏదైనా ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజలకి ఏదన్నా భాగం చూసుకోవాలి తప్ప ఒకటే పరే జగన్మోహన్ రెడ్డి జపం విడిచిపెట్టి మీరు పరిపాలన ఏం పరిపాలన ఇచ్చినా మీరు సూపర్ 6 పరిపాలన ఖచ్చితంగా అమలు చేయాలని మేము మంత్రులకైతేనే వాళ్ళ అధికారులకైతేనేమి సీఎం చంద్రబాబు గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం.